వెల్కమ్ ఇరాన్ అమెరికా యుద్ధానికి ముందే చాలా సందర్భాల్లో చర్చలు జరిగాయి. జెనీవాలో కూడా చర్చలు జరిగాయి. వాస్తవంగా చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ దాడి చేసి ఖమేనీని చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీరావు గారు, మరో వార్త, మధ్యవర్తిత్వానికి మేము సిద్ధము అని చెప్పి చైనా ప్రకటించింది. అలాగే మళ్ళీ ఇరాన్ అండ్ అమెరికాల మధ్య చర్చలు స్టార్ట్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రంగంలోకి దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అండి, ఇప్పుడు యుద్ధం 7వ రోజులోకి ప్రవేశించడం, యుద్ధంలో ఎంతటి వినాశనం జరుగుతుందో మనకు కనపడుతుంది. ఒక పక్కన ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు, రెండో పక్కన అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ని నాశనం చేయాలి. కానీ అమెరికా ఇజ్రాయెల్ ఇక్కడ ఇరాన్ని నాశనం చేయాలి, ప్రభుత్వాన్ని మార్చాలి, రిజైమ్ చేంజ్ అవ్వాలి, అక్కడ న్యూక్లియర్ అణుబాంబుల కార్యక్రమాన్ని ఆపాలి, బాలిస్టిక్ మిసైల్ నాశనం చేయాలని పూనుకుంటున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ప్రతిఘటన చూస్తుంటే 14 దేశాలు విలవెలలాడిపోతున్నాయి. ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇండియా కూడా నిన్న యుద్ధంలోకి వెళ్ళిపోయిందా అన్నంత పని అక్కడ ఈ ఇరిస్ దానా మునిగిపోయేటప్పుడు కనపడింది. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు యుద్ధాన్ని ఆపాలి. ఇప్పుడు చైనా మధ్యవర్తిత్వానికి రెడీ అయింది. యుఏఈ ఇదే సమయంలో బ్యాక్ డోర్ ట్రాక్ టు డిప్లొమసీ వర్కౌట్ అవుతుందండి. ఇంటెలిజెన్స్ వర్గాల్లో ట్రాక్ టు. ఇప్పుడు ఇండియా విలవెలలాడిపోతుంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే ప్రమాదం. ఇరాన్ కూడా మన ట్యాంకర్స్ ను అనుమతించవచ్చు, కానీ అనుమతించిన యుద్ధంలో నుంచి మధ్యలో నుంచి ఆ ట్యాంకర్లు రావడం ఎంత ప్రమాదం. ఎప్పుడు దినదిన గణంగా అవి రావాలి. సో చాలా ప్రమాదం. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ మీద యుద్ధాన్ని ప్రకటించినట్టే ట్రంప్. కాబట్టి యుద్ధ విరమణ అనేది శాశ్వత పరిష్కారం. చైనా కూడా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి యుద్ధం మంచిది కాదు. కాబట్టి బ్యాక్ గ్రౌండ్ లో ఈ యుద్ధ విరమణకి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ యుఏఈ, తర్వాత సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్, అమెరికా యొక్క మిత్ర దేశాలు విలవిలలాడిపోతున్నాయి. అమెరికాకి ఏ నష్టం కలగలేదు. అమెరికా మీద ఎవడే అటాక్ చేయడంలే, ఎక్కువ నష్టం అంతా ఇవి అనుభవిస్తున్నాయి. ఈ యొక్క ఇంటర్నేషనల్ బూర్జ్ ఖలీఫా, ఇంటర్నేషనల్ హోటల్, తర్వాత ఆయిల్ రిఫైనరీ అరామ్కో, ఖతార్లో రిఫైనరీ, ఎల్ఎన్జి టెర్మినల్స్, యుద్ధం ఆగినా ఆ నష్టాన్ని ఎవరూ భరించలేరు. అంతటి పూనుకోడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళా పొందడం చాలా కష్టం. ఇది ఇంకా ముందుకెళ్తే ఆయిల్ పైప్ లైన్లు, ఆయిల్ వెల్స్ కూడా పేలిపోతాయి అనమాట. ఇరాన్ ఇంకా చెప్పేసింది. కాబట్టి యుద్ధ విరమణకే, యుద్ధాన్ని విరమింపజేయడానికి ఇటు ఇరాన్కి ఇటు అమెరికాకి మధ్యలో వీళ్ళు ఎవరు వచ్చారు అంటే గల్ఫ్ కంట్రీస్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు చైనా కూడా దాన్ని ప్రయత్నం చేస్తూ మీడియాటింగ్ అని ప్రకటించడం, ఇండియా కూడా చాలా యాక్టివ్గా దిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇరాన్కి అంతగా సంతాపం ప్రకటించింది, ఇండియా కూడా ఖైమేనీకి సంతాపం ప్రకటించి ఆ రాయబారిని యాక్టివేట్ చేయడం, రైసానా డైలాగ్స్ లో ఇప్పుడు అక్కడ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అక్కడ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇండియా కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ దిగినట్టు తెలుస్తుంది. ఇటు అమెరికాతో ఇజ్రాయెల్తో సత్సంబంధాలను ఇరాన్. సో ఇక్కడ మధ్యవర్తిత్వం వహించడానికి చైనా కంటే ఎక్కువ అవకాశాలు ఇండియాకు ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ గల్ఫ్ కంట్రీస్కి లేదు, కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇటు పర్సనల్ రిలేషన్షిప్ బెంజమిన్ నెతన్యాహు తోటి ఉంది. ఇటు అమెరికా, బెంజమిన్ నెతన్యాహు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు యుద్ధంలో. అమెరికా కంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఏదనుకుంటే అమెరికా అది చేస్తుంది. బెంజమిన్ నెతన్యాహు బ్రెయినే ఈ యుద్ధానికి ప్రధానం అనేది తెలుస్తుంది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహుని ఒప్పించే సత్తా కేవలం మోడీ గారికి ఉంటుంది. కాబట్టి ఇటు చైనా కంటే ఎక్కువ ఇండియా మధ్యవర్తిత్వం వహిస్తుంది. తర్వాత ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా వీటితో కూడా అవి కూడా భారత్ని సంప్రదించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ యుద్ధం ఆగాలి అని కోరుకుంటుంది. కాబట్టి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో ఇండియా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడడం వెనకాల కూడా ఇది ఉండొచ్చు. కాబట్టి అరాచి, ఇప్పుడు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇది అరాచియే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ యుద్ధంలో. చర్చలు, న్యూక్లియర్ డిస్కషన్స్ అంతా. దీనిలో భాగంగానే ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి, మేము అణు కార్యక్రమాన్ని ఆపడానికి మేము సిద్ధం, కానీ మా దేశంలో అణు కార్యక్రమం జరిగిద్ది శాంతియుతాలు అని నిన్న ఆయన ప్రకటించాడు. అంటే దీనిలో భాగం. అంటే యుద్ధంతో పాటు యుద్ధాన్ని ఆపడానికి కావాల్సిన చర్చలన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. ఇది ఏమన్నా సక్సెస్ అవుతే ఇది ఆ యుద్ధం ఆగిద్దని అయితే మనం చెప్పొచ్చు.